యువతికి హత్య చేసిన నిందితుడు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. తన సొంతూరుకు వెళ్లి ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. మొదట పోలీసుల నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి తర్వాత తన చితిని తానే ఎందుకు పేర్చుకున్నాడు? నిందితుడు సూసైడ్ నోట్ కూడా రాశాడు. ఇంతకీ సూసైడ్ నోట్ లో ఏముంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. బెంగళూరులో మహాలక్ష్మి అనే యువతికి ఒడిశాకు చెందిన ముక్తిరంజన్ ప్రతాప్ రే అనే యువకుడు ఒక గార్మెంట్ లో పనిచేస్తుండగా స్నేహితులయ్యారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని మహాలక్ష్మి ముక్తిరంజన్ ప్రతాప్ రేను ఒత్తిడి చేసింది. దీంతో కోపం పెంచుకున్న ప్రతాప్ రే మహాలక్ష్మిని మర్డర్ చేయాలని స్కెచ్ వేశాడు. మహాలక్ష్మిని తన ఇంట్లోనే 59 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో పెట్టి పరారయ్యాడు. హత్య చేసిన తర్వాత ప్రతాప్ పోలీసులకు దొరకకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. హత్య తర్వాత నిందితుడు తన తమ్ముడిని ఫోన్ చేసి వెంటనే ఇంటిని ఖాళీ చేయాలని చెప్పాడు. ఇంటిని ఎందుకు ఖాళీ చేయాలని తన తమ్ముడు అడగ్గా ఫోన్లో చెప్పలేనని ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ చెప్తానని చెప్పినట్టు తెలిసింది. ఆ తర్వాత ఇంటికి వచ్చాక తన తమ్ముడికి హత్య గురించి ప్రతాప్ పూసగుచ్చినట్టు వివరించాడట. ఇకపై బెంగళూరులో తాను ఉండలేనని వెంటనే ఇక్కడి నుంచి స్వగ్రామానికి వెళ్తున్నానని బయలుదేరాడని పోలీసుల విచారణలో ప్రతాప్ తమ్ముడు వివరించినట్టు తెలిసింది. బెంగళూరు పోలీసులు ముక్తిరంజన్ ప్రతాప్ రే కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ముక్తిరంజన్ ప్రతాప్ ఒడిశా వెళ్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఒడిశాలో కూడా తరచూ లొకేషన్లు మార్చాడు. చివరికి ఓ గ్రామంలో ఉన్నట్టు తెలుసుకుని పోలీసులు అక్కడికి వెళ్లగా నిందితుడు అప్పటికే ఉరివేసుకుని మృతి చెందాడు. నిందితుడు మహాలక్ష్మిని హత్య చేసినట్టు ఒప్పుకున్నట్టు సూసైడ్ నోట్లో రాసినట్టు సమాచారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.